భారత్ పాక్ ఉద్రిక్తతల సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో అగ్నివీరులు కీలక పాత్ర పోషించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. 20 ఏళ్ల లోపు ఉన్న దాదాపు 3,000 మంది అగ్నివీరులు పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లు, క్షిపణి దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపాయి. భారత సైనిక స్థావరాలను రక్షించడంలో అగ్నివీరులు ముందుండి పోరాడారని పేర్కొన్నాయి. కీలకమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను ఆపరేట్ చేయడం దగ్గర నుంచి పదే పదే పాకిస్తాన్ చేస్తున్న దాడులను ఎదుర్కొంటూ అనేక స్థావరాలు, నగరాలు, వైమానిక స్థావరాలను రక్షించుకోవడం వరకు అగ్నివీరులు సాధారణ సైనికులకు ధీటుగా అసమాన ప్రతిభను కనబరిచారని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రతి ఎయిర్ డిఫెన్స్ యూనిట్లో 150 నుంచి 200 మంది అగ్నివీరులు ఉన్నారని, వారిని ప్రధానంగా పశ్చిమ సరిహద్దుల్లో మోహరించినట్లు వెల్లడించాయి. గన్నర్లు, ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లు, రేడియో ఆపరేటర్లు మరియు గన్లు, క్షిపణులతో అమర్చబడిన భారీ వాహనాల డ్రైవర్లు వంటి 4 ప్రత్యేకమైన ట్రేడ్లలో అగ్నివీరులు సేవలందించారు.